మీ పిల్లల్ని ఒక స్కూల్లో జాయిన్ చేయాలి అంటే మీరు ముందుగా చూసేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలేంటి? వాళ్ళకి క్రెడిబిలిటీ ఉందా? వాళ్ళు సాధించినటువంటి ర్యాంకులు, గ్రేడులు, మార్కులు ఎలా ఉన్నాయి? వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది అనేది చూస్తారు. కొంచెం ఒక అడుగు ముందుకేస్తే అంతకు మించి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయా, అదర్ యాక్టివిటీస్ ఉన్నాయా, ప్లే గ్రౌండ్ ఉందా, ఇది కూడా చూస్తాం కదా. స్టూడెంట్స్ కావాల్సినటువంటి హోలిస్టిక్ అప్రోచ్ ప్లస్ టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారు? డిఫరెంట్ పెడగాజికల్ అప్రోచెస్ వాడతాం. మార్క్స్ అనే ఆ కాన్సెప్ట్ కాకుండా ఎలా అర్థమయ్యింది, ఏం అర్థమైంది, వాళ్ళకి ఏం ఇష్టమయ్యింది, దాంట్లో ఏంటి ఇంట్రెస్ట్ అనేది. డాన్స్ అండ్ మ్యూజిక్ ఫామ్లో అనదర్ లాంగ్వేజ్ దట్ చిల్డ్రన్ స్పీక్. Everybody cannot do everything in the same way, but it is okay. We accept everyone. ఎస్, ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ద క్రీక్ ప్లానెట్ స్కూల్ హెడ్ అకాడమిక్స్ జయశ్రీ నాయర్ గారు. యాక్చువల్గా క్లాస్ రూమ్ కరిక్యులం ఎలా ఉంటుంది, ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది ప్రధానం కాబట్టి క్రిటికల్ థింకింగ్తో పాటుగా అసెస్మెంట్ అనేది ఎలా ఉంటుంది, స్టూడెంట్స్ కావాల్సినటువంటి హోలిస్టిక్ అప్రోచ్ ప్లస్ టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారు? హలో మ్యామ్, నమస్తే. నమస్తే అండి కవిత గారు. సో మనం స్కూల్స్ గురించి ఎన్ని మాట్లాడుకున్నా ఫస్ట్ ప్లేస్ కరిక్యులంకే మనం ఇస్తూ ఉంటాం. అందులో ఒక హోలిస్టిక్ అప్రోచ్ అనేది ఉంటుంది, క్రిటికల్ థింకింగ్ అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళని ఫ్యూచర్ రెడీగా ఉంచాలి, ఫ్యూచర్ సిటిజన్స్గా కూడా మనం తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో క్రీక్ స్కూల్ వాటన్నిటికీ ఫస్ట్ ప్లేస్ ఇస్తుంది అనుకుంటే దాన్ని మీరు ఎలా డిజైన్ చేసుకున్నారో మాడ్యూల్ని? సో ఇప్పుడు మన క్రీక్ స్కూల్స్లో చూస్తే అండి, మనకి సాధారణంగా స్కొలాస్టిక్ ఏరియాస్, కోస్కొలాస్టిక్ ఏరియాస్ అని రెండు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఈక్వల్ ఎంఫసిస్ ఉంటుంది. స్కొలాస్టిక్ అంటే మన కరికులంలో ఉన్న సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, రెగ్యులర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ కానీ ఆ లాంగ్వేజెస్ అన్నీ, దానితో పాటు మనకి కోస్కొలాస్టిక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయి, ఆర్ట్ కానీ, అందులో మళ్ళీ పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ కానీ, విజువల్ ఆర్ట్స్ కానీ, మ్యూజిక్, దాంట్లో కూడా పర్ఫార్మెన్స్ యాజ్ వెల్ యాజ్ లైక్ ఇన్స్ట్రుమెంటల్ కానీ, ఇంకా డాన్స్, ఈ స్పోర్ట్స్, ఇవన్నీ ఏరియాస్లో కూడా ఈక్వల్ ఎంఫసిస్ అనేది ఇస్తాం. సో ఏంటంటే ఒక స్టూడెంట్ యొక్క గ్రోత్ అనేది, అది ఇమోషనల్ గ్రోత్ అండ్ దేంటది ఫిజికల్ గ్రోత్, అన్ని విధాల ఉన్న డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ని కూడా మనము దృష్టిలో పెట్టుకొని మాత్రమే ద కరికులం ఇస్ యాక్చువల్లీ డిజైన్డ్. అందుకని ఇది ఒక హోలిస్టిక్ అప్రోచ్గా ఉంది. దీంట్లో ఏంటంటే అసెస్మెంట్ అంటున్నారు కదా. సో అసెస్మెంట్ అందరూ అనుకుంటారు, అసెస్మెంట్ అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేసేసి దానికి మార్క్స్ వేసేసి పిల్లల్ని ఈ సెక్షన్ ఆ సెక్షన్ అనేసి డివైడ్ చేసేసి గ్రేడ్ వైజ్గా పెట్టేసి వీళ్ళకి వచ్చు వాళ్ళకి రాదు ఇలాంటి క్లాసిఫికేషన్ అనేసి అనుకుంటాం. కానీ యాక్చువల్లీ అసెస్మెంట్ ఏంటంటే మనకి కంప్లీట్ లెర్నింగ్లోనే ఒక భాగం అంతే. సో ఏంటంటే మనకి ఫార్మేటివ్గా, అంటే వాళ్ళు ఎలా నేర్చుకున్నారు, ఎంతవరకు నేర్చుకున్నారు, ఏది వచ్చు ఏది రాదు అని మనకు తెలుసుకోవడము ఒకటి, మనకు తెలుసుకోవడం అయితే ఒకటి పిల్లలకు కూడా తెలియాలి వాళ్ళకి ఏవచ్చు ఏది రాదు అనేసి. అది ఏది వచ్చు రాదు అనేది వీడికి రాదని లేబుల్ చేయడానికో లేదంటే తగ్గిపోయారు అనేసో అలా చెప్పడానికి కాదు. కానీ దేంట్లో వాళ్ళ స్ట్రెంగ్త్ ఉంది, దేంట్లో వాళ్ళ వీక్ ఏరియాస్ ఉన్నాయి, ఆ వీక్ ఏరియా సాధారణంగా మనం ఏంటంటే వీక్ ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. దీంతో ఏంటంటే డిమోటివేట్ అయిపోతూ ఉంటారు. సో ఏంటంటే మన స్ట్రెంగ్త్ ఎక్కడైతే ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి డిఫరెంట్గా ఉంటుందండి, అందరూ ఒకేలాగా ఉండరు. ఇది ఒకటి ఏంటంటే యాక్సెప్ట్ చేయరు సొసైటీ. కానీ మనం ఇక్కడ క్రీక్లో ఏంటంటే అందరు పిల్లల్ని ఎక్కడైతే వాళ్ళు స్ట్రాంగ్ ఏరియాస్ ఉన్నాయో ఆ స్ట్రాంగ్ ఏరియాస్ని ఆపర్చునిటీ కింద మార్చి వాళ్ళకి అది ఇస్తూ, ఈ వీక్ ఏరియాస్ ఏదైతే ఉందో దాంట్లో ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే ఎంఫసిస్ చేస్తాం. కాబట్టి ఏంటంటే వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ తక్కువగా ఉండి ఆడుతూ పాడుతూ దే విల్ యాక్చువల్లీ కంటిన్యూ విత్ దేర్ స్టడీస్ అనమాట. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. దీంట్లో భాగంగా మనము ఓన్లీ క్లాస్ రూమ్లో టీచర్స్
మామూలుగా పాఠాలు బోర్డు మీద చెప్పడం కానీ అలా కాకుండా డిఫరెంట్ పెడగాజికల్ అప్రోచెస్ వాడతామండి. లైక్ వాట్ ఎవర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది మనకి ఇప్పుడు వచ్చింది, అంటే 2020లో డ్రాఫ్ట్ రావడం జరిగింది. తర్వాత ఇప్పుడేమో లైక్ ఎన్ఈపి అనేసి అందరూ చేస్తున్నారు. కానీ మనం క్రీక్లో చూస్తే మీరు కంప్లీట్లీ చాలా ఏళ్ళ పాటు మేము అవన్నీ పెడగాజికల్ అప్రోచెస్, స్టోరీ టెల్లింగ్ కానివ్వండి, యాక్టివిటీ బేస్డ్ కానివ్వండి, ఎక్స్పీరియన్షియల్ బేస్డ్ యాక్టివిటీస్ క్లాస్లో కండక్ట్ చేయడం కానీ, ఇన్సైడ్ క్లాస్ రూమే కాకుండా లెర్నింగ్ అనేది బయట కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇదేంటంటే కంప్లీట్లీ ఒక పెడగాజికల్ అప్రోచ్ అనేది కూడా ఆ పిల్లల యొక్క ఆ పర్టికులర్ క్లాస్లో జరగాల్సిన కాన్సెప్ట్ని బట్టి, ఆ సబ్జెక్ట్ యొక్క ప్రాధాన్యతని బట్టి, ఆ పిల్లవాడు ముఖ్యంగా వాళ్ళ ఏజ్ని బట్టి, ఇంకోటి ఏంటంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ఎలా చెప్తే బాగుంటుందో అలాంటి ఒక విద్యా విధానంని మేము యూజ్ చేస్తూ ఉంటాం. ఆ పరంగా చూస్తే ఈవెన్ టెక్నాలజీ వాడుతూ ఉంటాము. అలా అనేసి మాకు మా క్లాస్ రూమ్స్ అన్నీ మీరు చూడొచ్చు. అదేమి అంటే మొత్తం అన్ని స్మార్ట్ బోర్డ్స్ పెట్టేసి డిజిటల్ క్లాస్ రూమ్ అది కాదు. టెక్నాలజీ వాడటం అంటే దట్ ఈస్ నాట్ ద కైండ్ ఆఫ్ ఇది కాన్సెప్ట్. ఎక్కడైతే అవసరమో, ఏదైతే మనము వాళ్ళని ల్యాబ్లో కానీ లేదంటే ఇంకొక యాక్టివిటీ, ఇంకొక గేమ్లో కానీ మనం వాళ్ళకి చూపించలేకపోతాం కదా, అలాంటివి ఏదైతే ఉన్నాయో, లేదంటే ఒక ఫీల్డ్ ట్రిప్కి తీసుకెళ్ళి కానీ ఇంకొక ఎక్స్పర్ట్ టాక్లో కానీ వాళ్ళకి ఏదైతే అర్థం కాదో అలాంటివి కంటితో ముఖ్యంగా మనకి కనిపించనివి అలాంటివి టెక్నాలజీ వాడుకొని దాంట్లో లైక్ వాళ్ళకి చూపించడం జరుగుతుంది. అదొకటి. తర్వాత ఏంటంటే వీళ్ళకి దీంట్లో లైక్ ప్రాజెక్ట్స్ అలాంటివి ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్ దాంట్లో కూడా ఊరికే ఏదో ఒక ప్రాజెక్ట్ ఇచ్చి అది చేయడం అని కాకుండా దానికి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి ఎక్కడి నుంచి వాళ్ళు అది తీసుకోవాలి ఆర్ ఏ పర్టికులర్ యూఆర్ఎల్ వాళ్ళు తీసుకోవాలి అది కూడా ఇస్తాం స్పెసిఫిక్గా. లేదంటే ఏంటంటే పిల్లలకి టెక్నాలజీ అండ్ మొబైల్ అంటే వాళ్ళు ఎటెటో వెళ్ళిపోతారు కదా, దట్ ఈస్ ద థింగ్. అది కూడా రెస్ట్రిక్ట్ చేయడానికి ఇలాంటి ప్రాజెక్ట్స్ అవన్నీ ఇస్తూ ఉంటాము. ఈవెన్ అసెస్మెంట్ దాంట్లో కూడా రకరకాల ఫార్మాట్స్ ఉన్నాయండి. ఓరల్, ఆరల్, రిటర్న్లో, మరి డ్రాయింగ్లో అన్ని ప్రాజెక్ట్ టైప్స్, ఓపెన్ బుక్ అసెస్మెంట్స్, మల్టిపుల్ వేస్ అండ్ ఇవన్నీ చేస్తాము. కాకపోతే ఎగ్జామ్స్ అనేది మాత్రం ఓన్లీ 2 టైమ్సే కండక్ట్ చేస్తాము. ఒకటేమో ఫస్ట్ సెమిస్టర్ అంటే ఫస్ట్ టర్మ్ ఎండ్లో ఒకసారి, తర్వాత మొత్తం అంతా ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత యాన్యువల్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి. సో ఎవ్రీ మంత్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అలా ఉండదు. ఎవ్రీ మంత్ ఉంది. అది ఎవ్రీ లెసన్ తో పాటే ఉంది. బట్ అది ఒక ఎగ్జామినేషన్ కాదు, అది అసెస్మెంట్ కింద. అసెస్మెంట్ ఎందుకు చేస్తున్నామంటే అదే పిల్లవాడికి కూడా తెలియాలి కదా, వాడికి ఎంత అర్థమైంది, ఏది అర్థమైంది అండ్ వాడి ఇంట్రెస్ట్ కూడా మనం తెలుసుకోవాలి యాక్చువల్లీ. ఇంకోటి ఏంటంటే యాజ్ ఎడ్యుకేటర్స్ కూడా అర్థం అవ్వాలి. ఓకే, ఒక కాన్సెప్ట్ నేను ఈ విధంలో చెప్తే ఎంతవరకు వాళ్ళకి అర్థమయ్యింది, సో దట్ నెక్స్ట్ టైం మనం చెప్పేటప్పుడు దానికి ఏదైనా మాడ్యులేషన్ చెయ్యాలా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా. సో కాన్సెప్ట్ ఎంతవరకు వాళ్ళకి అందింది, కాన్సెప్ట్ వాళ్ళకి రీచ్ అయిందా లేదా అని. జనరల్గా ఏమనుకుంటారంటే కాన్సెప్ట్ రీచ్ అయిందా లేదా అనేది ఒక 3 మార్క్స్, 4 మార్క్స్, 5 మార్క్స్ అవన్నీ ఇచ్చి లైక్ ఎగ్జామ్ కింద పెన్ పేపర్ కండక్ట్ చేస్తే మాత్రమే అర్థమవుతుంది అనేది ఒక జనరల్ నోషన్. అది తప్పు. అక్కడ మనము ఫుల్ వచ్చిందా, 20 out of 20 వచ్చిందా, 10 ఇలా మార్క్స్ పరంగా చూస్తాం కదా, అది కాదు యాక్చువల్లీ. లైక్ వీ హ్యావ్ టు లుక్ ఎట్. అందుకని ఏంటంటే కంప్లీట్లీ ఆ అసెస్మెంట్ జరిగేటప్పుడు పెన్ పేపర్ కేవలం ఒక భాగం మాత్రమే. అది దాంట్లో క్విజ్ ఉండొచ్చు, దాంట్లో ఏదైనా జామ్ సెషన్ ఉండొచ్చు. ఒక 1 minute టైం ఇచ్చేసి అది 1 minute కేటాయించి ప్రతి ఒక్కళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి మీరు చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రతి నెల జరుగుతుందండి మా స్కూల్లో. సో అలా లైక్ మల్టిపుల్ అసెస్మెంట్ ఫార్మాట్స్ ఇచ్చేసి ఆ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న క్వశ్చన్స్ అవి కాదు, అది కాకుండా లైక్ కేసు దాని బేస్ మీద ఏదైనా కేసు డెవలప్ చేసి ఏ ఏజ్కి ఆ ఏజ్ మొత్తం లైక్ గ్రేడ్ 1 నుంచి 12 వరకు అలాగే లైక్ వెళ్తుంది. సో ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకున్న పిల్లలకి పై క్లాసెస్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. అంటే ఒక హ్యాబిట్ కింద ఏర్పాటు అవుతుంది కంప్లీట్లీ. వాళ్ళకు కూడా ఏమీ అంత దీని మీద స్ట్రెస్ ఉండదు. బట్ ఏంటంటే అదే యాక్చువల్లీ మార్క్స్ కింద మనము మార్క్స్ అనే ఆ కాన్సెప్ట్ కాకుండా
వాళ్ళకి ఎలా అర్థమయ్యింది, ఏం అర్థమైంది, వాళ్ళకి ఏమి ఇష్టమయ్యింది, దాంట్లో ఏంటి ఇంట్రెస్ట్ అనేది అది చూడటము, దాన్ని క్లాసిఫై చేయడము, వాళ్ళతో దాని గురించి మాట్లాడటము ఇవన్నీ జరుగుతుందండి. దట్ సో ఐ హర్డ్ అబౌట్ క్రీక్ స్కూల్లో ఉండేటువంటి ఇంకొక ఇన్నోవేషన్ థింగ్ అనేది టెడెక్స్ స్పీకర్స్ ఉంటారు. ఆ తర్వాత యునైటెడ్ నేషన్స్కి సంబంధించి కూడా ఇక్కడ ఒక యాక్టివిటీ లాగా జరుగుతోంది అవును, అనేది, అవును, కంప్లీట్గా ఇన్వాల్వ్మెంట్ అనేది. అవును, దిస్ ఇస్ ఎంటైర్లీ యూనిక్ కాన్సెప్ట్ కదా, అవును. ఏంటది? దీనికన్నా లైక్ యూనో వీ అట్ క్రీక్లో సింపోజియమ్స్ కండక్ట్ చేస్తామండి. జనరలీ ఏంటంటే స్టూడెంట్ సింపోజియమ్స్ అనేది ఒక యూజీ లెవెల్ నుంచో ఇంకా పైన పీజీ లెవెల్ కానీ యూనివర్సిటీ లెవెల్స్లో ఉంటుందన్నమాట. కానీ క్రీక్లో ఏంటంటే లైక్ యూనో వీ గివ్ ప్లాట్ఫామ్ రైట్. మీరు ఇప్పుడు చెప్పారు కదా, లైక్ ఫ్రమ్ ప్రీ ప్రైమరీ ఆన్వర్డ్స్ వాళ్ళకి స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్సెస్ అనేసి, అంటే ఒక చిన్న థీమ్, ఒక చిన్న టాపిక్ ఇచ్చి లైక్ యూనో దే విల్ హ్యావ్ టు స్పీక్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఒకటి మనము ఏదైతే రాస్తామో దట్ ఈస్ వన్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఇట్. మనం ఏదైతే డాన్స్ అండ్ యూనో మ్యూజిక్ ఫామ్లో దట్ ఈస్ అనదర్ లాంగ్వేజ్ దట్ చిల్డ్రన్ స్పీక్. అలాగే వెన్ ఇట్ కమ్స్ టు ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ టాకింగ్ సంథింగ్. ఓకే, ఎలా నిలబడాలి, ఏం వేసుకుని నిలబడాలి, ఎలా యూ హ్యావ్ టు హోల్డ్ ది యునో మైక్ అండ్ యునో ద థింగ్స్, హౌ యూ హ్యావ్ టు ఎంగేజ్ యువర్ ఆడియన్స్, how you have to like you know defend your points, most importantly how you have to defend your points. ఆ పాయింట్స్లో కూడా వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, సో హౌ షుడ్ యువర్ టోన్ బీ, హౌ షుడ్ యూ మాడ్యులేట్ యువర్ వాయిస్, ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించాలంటే ఒకే రోజులో రాదు. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏంటంటే మనము స్కూల్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు ఐ థింక్ దట్ ఈస్ అ బేసిక్ ఎడ్యుకేషన్, అది ఫౌండేషనల్ ఎడ్యుకేషన్ అన్నది అందరికీ ఇంపార్టెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో కొంతమంది అంటూ ఉంటారు మరి అందరూ ఒకేలాగా చేయలేరు కదా, ఒక స్టూడెంట్ ఏమో లైక్ యునో ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఫర్ 4 minutes or 5 minutes బట్ ద అదర్ స్టూడెంట్ ఈస్ స్పీకింగ్ ఓన్లీ ఫర్ 30 seconds. అవుతే ఏంటి, ఫస్ట్ స్టెప్ అయితే అయ్యింది కదా. 30 seconds మాట్లాడటం కూడా ఒక గొప్ప విషయం. నన్ను అడిగితే 30 seconds మాట్లాడకపోయినా వీ నీడ్ నాట్ పీనలైజ్ దెమ్. ఎందుకు అంటే ఏదైతే మనం చూస్తూ చూస్తూ పెరుగుతాం కదా, దాని యొక్క ఎఫెక్ట్ మన బ్రెయిన్ మీద ఉంటుంది. ఈ రోజు కాకపోతే ఇంకో 4 ఏళ్ళ తర్వాత అయినా, ఇంకో 5 సంవత్సరాల తర్వాత అయినా దిస్ డెఫినెట్లీ విల్ హెల్ప్ అస్ అండి. అండ్ దట్ ఈస్ ద బేస్ ఆఫ్ ఇట్. కానీ బ్రెయిన్ యొక్క రిసీవింగ్ కెపాసిటీ ఎలా ఉంటుందంటే పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేయాలి. ఇఫ్ దెర్ ఆర్ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ దట్ వుడ్ గివ్ ఓన్లీ నెగిటివ్ కైండ్ ఆఫ్ అవుట్పుట్. సో అది మనము అవాయిడ్ చేస్తామన్నమాట. అందుకనే మనము ఎటువంటి కార్పొరల్ పనిష్మెంట్ స్కూల్స్లో వీ డోంట్ గివ్, బట్ వీ గివ్ యాంపుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్. వీ డోంట్ కన్సిడర్ ఇట్ as like you know we consider that each and every child is very very important. అది ఒక జామ్ సెషన్ అయినా కానీ జస్ట్ అ మినిట్, ఆ 1 minute వాట్ ఎవర్ యు ఆర్ ట్రైంగ్ టు స్పీక్. సో అలా ఎవ్రీ మంత్ జరుగుతుందండి, ఎవ్రీ మంత్ జరుగుతుంది, డిఫరెంట్ లాంగ్వేజెస్లో జరుగుతుంది. ఎక్కడి వరకు అంటే దే ఈవెన్ హ్యావ్ ప్యానల్ డిస్కషన్స్, రౌండ్ టేబుల్ డిస్కషన్స్. అంటే మాకు ఒక లాగ్ అనేది ఉంది, అంటే పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ముందుగానే కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అంటే వచ్చే నెలలో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. ఈవెన్ సబ్జెక్ట్స్లో కూడా ఒక్కొక్క సబ్జెక్ట్లో ఏం చెప్పబోతున్నారు, ఏ లెసన్ చెప్పబోతున్నారు అనేది కంప్లీట్లీ ఉంటుంది. ఏ రోజు వర్కింగ్ కాదు, ఏ రోజు హాలిడే, ఏ రోజు సెలబ్రేషన్ ఉంటుంది, ఏ రోజు ఈవెంట్ ఉంటుంది అనేది కంప్లీట్. ఏంటా అది నెక్స్ట్ మంత్లో రాబోయే కాంపిటీషన్ ఏంటి, ఇవన్నీ ఉంటుందని. సో దాన్ని బట్టి వీళ్ళు చిన్న చిన్నగా ట్రైన్ అవుతారు. అక్కడ ఏంటి వాళ్ళ క్లాస్ అంటే జనరలీ ఇక్కడ ఏంటంటే 1:30 ఈజ్ ద రేషియో. సో 30 మంది దట్ ఈస్ యాజ్ పర్ స్టూడెంట్స్ ఉంటారు. ఒక్క ఈ 11th 12th వీ జనరలీ కన్సిడర్ 40 up to 40 స్టూడెంట్స్, దట్ ఈస్ అప్ టు 40 స్టూడెంట్స్. సో మా రేషియో అలాగే మెయింటైన్ అవుతుంది. ప్రీ ప్రైమరీ పిల్లలకి మాత్రం లైక్ యూనో ఇట్ వుడ్ బి 2:30 అండి. అంటే 15 మంది పిల్లలకి ఒక టీచర్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. సో ఇక్కడ ఫస్ట్ లెవెల్లో ఏంటంటే వాళ్ళు క్లాస్లో 30 మందిలో అంటే 29 మందికి వాళ్ళలో మాట్లాడటం అనేది వాళ్ళు నేర్చుకుంటారు. ఇలా నేర్చుకొని బిగ్గర్ యాక్టివిటీస్కి వాళ్ళు వస్తారు. సో దెన్ ఆటోమేటిక్లీ దే టర్న్ ఇన్ టు యునో గుడ్ స్పీకర్స్. గుడ్ స్పీకర్ అన్నప్పుడు there is a good presentation also which should be associated with. So it is not just about presenting, మళ్ళీ దాంట్లో కంటెంట్ మీద ఫోకస్ ఉండాలి.
ఓకే, టైం మీద ఫోకస్ ఉండాలి. యువర్ ఓన్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఆల్సో మ్యాటర్. ఇఫ్ యు ఆర్ యూజింగ్ అ ఎయిడ్ ఆర్ సంథింగ్, తర్వాత ఇది అక్కడితో లిమిటెడ్ కాకుండా ఆగిపోకుండా. ఆగదు. లైక్ యునో వీ ఇన్వైట్ యునో ఎమినెంట్ పీపుల్ యాజ్ jury members. So there could be some questions which are coming in technically, technology for a particular concept. Usually sustainability is something which we consider. All sustainable development goals we consider. Each year we work on one goal. The entire school, all Creek schools work on one goal per year. So దానికి like you know whoever are people of eminence ఆ పర్టికులర్ ఫీల్డ్లో వాళ్ళనే పిలవడం జరుగుతుంది. సో దే క్యాన్ బి సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ జ్యూరీ మెంబర్స్, దెర్ క్యాన్ బి సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఆడియన్స్, దెర్ క్యాన్ బి సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ పేరెంట్స్. ఎవరి దగ్గర నుంచైనా క్వశ్చన్ రావచ్చు. ఆ క్వశ్చన్ని వీళ్ళు డిఫెండ్ చేయగలగాలి. ఒక స్టేట్మెంట్ కేవలం పాస్ చేయడం కాదు, హౌ యూ రీజన్ ఇట్. సో స్పాంటేనియస్గా చేయగలగాలి. సో అవర్ చిల్డ్రన్ ఆర్ వెల్ ట్రైన్డ్ ఇన్ టు all these activities, and that is the reason they take up all these activities actually. With ease they take up, you know, that is the thing. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. దే డూ ఇట్ ఇన్ ది అసెంబ్లీస్, దే డూ ఇట్ ఫర్ ద ఈవెంట్. ఈవెన్ ఇప్పుడు మా యాన్యువల్ డేస్ ఉన్నాయి, దాంట్లో మా కాంప్యూటర్స్ డూ ఎవ్రీథింగ్ లైక్ యునో విత్ సచ్ కాన్ఫిడెన్స్, జస్ట్ లైక్ యునో ఎనీ అదర్ ఓల్డర్ ఎంసీస్ అండి. that's the level of confidence with which they speak. So that's how we allow them to, you know, evolve themselves as a person. ఓపెన్ అప్ అయ్యి and not restricting them only to the content of the textbook. ఎగ్జాక్ట్లీ. చదువు అంటే అది ఒకటి కాదు. డెఫినెట్లీ అకాడమిక్ ఎక్సలెన్స్ అనేది ఆ పర్టికులర్ స్టేజ్లో ఎప్పుడైతే వాళ్ళు బోర్డ్స్కి వెళ్తున్నారో ఇట్ షుడ్ కమ్, అండ్ దట్ కమ్స్ గ్రాడ్యువల్లీ. అది ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాము, ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సింది వీఆర్ యూనో డూయింగ్ ఇట్ ఫర్ ఇట్. బట్ definitely they are well versed with lot of other areas. You know, they make beautiful advertisements also. They use technology, create apps. They are into all these things. So Madagra we have design labs andi, that is the STEAM labs antam danni. The basic concept is to promote design thinking skills in children. So children from grade 3 upwards, they use the lab till up to grade 8. Grade 9 vallani we don't then involve into it, because then their focus is also like more onto the academic part of it. And inkoti entante vallaki inka higher level activities istam anamata. So this lab is used where they are using science, technology. Okay, they're using it's a completely integrated kind of concepts where they are working on some hardware, using some hardware components, designing certain things. They come up with a new design, they come up with the prototypes, then they present that there's a championship. La rakarakala activities and rakarakala things are there. Like we try to embed all these things within the school calendar year. That's how. సో మనం ఫిజికల్ యాక్టివిటీ ఎంత చేసినా, క్లాస్ రూమ్లో ఎన్ని ఫెసిలిటీస్ పెట్టినప్పటికి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఒక వాల్యూస్ అనేవి ఉంటాయి, ఎథిక్స్ అనేవి ఉంటాయి. వాటన్నిటిని పెట్టుకొని వీఆర్ రెడీ ఫర్ ఫ్యూచర్, లేకుంటే ఫ్యూచర్లో రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఉండాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా వాళ్ళని డిజైన్ చేయడం, మౌల్డ్ చేయడం అనేది, దాన్ని ఎలా మీరు డిజైన్ చేసుకున్నారు? సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఏ ఒక్క యాక్టివిటీ కన్సిడర్ చేసినా మ్యాక్సిమం స్టూడెంట్సే చేస్తారు. ఇట్ ఈస్ మోస్ట్లీ లెడ్ బై స్టూడెంట్స్ అండి. దీంతో ఏమవుతుందంటే వాళ్ళకి లీడర్షిప్ స్కిల్స్, టీమ్ లీడింగ్ స్కిల్స్, టీమ్ బాండింగ్ స్కిల్స్, తర్వాత క్రైసిస్ మేనేజ్మెంట్, ఇవన్నీ వాళ్ళకి వస్తాయి. ఎంపథీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో at all points one should understand that you need not be sympathetic to yourself or others. నువ్వు చెయ్యగలగాలి అండ్ చెయ్యాల్సింది యూ హ్యావ్ టు బి ఎంపథెటిక్. ఇది ఒకటి ఉంటే దీనికి ఏం చెయ్యాలి, ఫార్వర్డ్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దే గెట్ అలాంగ్ విత్ అదర్స్. అండ్ నేను పరిగెత్తడమే కాకుండా నాతో పాటు ఉన్న నలుగురిని కూడా ఐ విల్ టేక్ దెమ్ అలాంగ్. ఎంత చేసినప్పటికి కూడా వాళ్ళలో వాళ్ళు ఒక జీల్ అనేది రావాల్సి ఉంటుంది. ఎంత ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ కూడా ఒకసారి విన్న దానికంటే కూడా చదివితే కూడా ఇంప్రింట్ అయిపోతుంది అనుకుంటారు కదా. రీడింగ్ హ్యాబిట్స్ అనేది కావచ్చు, లైబ్రరీ అనేది కావచ్చు, వాళ్ళకి ఎలా ఫెసిలిటేట్ చేస్తున్నారు, ఎంత టైం వాళ్ళు దే యూస్ టు స్పెండ్ దట్? సో మనకి రీడింగ్ అనేది ఇన్కల్కేట్ చేయడానికి లైబ్రరీ పీరియడ్ అనేది ఒక పీరియడ్ ఎవ్రీ క్లాస్లో వీక్లీ 1 పీరియడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పీరియడ్లో ఏంటంటే వాళ్ళు లైబ్రరీకి వెళ్తారు, దే విజిట్ ద లైబ్రరీ. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లైబ్రరియన్
బుక్స్ తీసుకొని క్లాస్ కూడా వస్తారు. బట్ మోస్ట్లీ చిల్డ్రన్ గో అప్ టు ద లైబ్రరీ. సో ఆ పీరియడ్లో ఏంటంటే మనకి ఏ ఏజ్కి తగ్గట్టుగా ఫ్రిక్షన్ కానివ్వండి, నాన్ ఫ్రిక్షన్ కానివ్వండి, ఆర్ మేబీ యునో స్టోరీ బుక్స్, తర్వాత లైక్ యునో మ్యాగజైన్స్, వీ హ్యావ్ సమ్ జర్నల్స్, వీ హ్యావ్ అకాడమిక్ రిలేటెడ్ అకాడమిక్ సపోర్ట్కున్న బుక్స్ ఉన్నాయి, రెఫరెన్స్ బుక్స్ అంటాం. సో ఇవన్నీ బుక్స్ ఉన్నాయి. బుక్స్ వాళ్ళకి ప్రతి స్టూడెంట్ విల్ గెట్ వన్ బుక్ అండ్ డ్యూరింగ్ దట్ పీరియడ్ దే విల్ రీడ్ ద బుక్. బుక్స్ కేవలం ఇచ్చి వాళ్ళకి చేత లైక్ యునో సిట్ సైలెంట్లీ రీడ్ అని చెప్పడం మాత్రం, అంటే సైలెన్స్ ఇస్ సంథింగ్ విచ్ వీ నీడ్ టు మెయింటైన్ ఇన్ ద లైబ్రరీ కాకుండా వాళ్ళకి రకరకాల యాక్టివిటీస్ ఉంటుంది. అంటే వర్డ్ బిల్డింగ్, కొన్ని పజిల్స్ ఇవ్వడము బేస్డ్ ఆన్ దట్ వాళ్ళకి ఏదైతే బుక్స్ ఇచ్చామో దాని బేసిస్ మీద ఇవ్వడం జరుగుతుంది. సో అలా ఏంటంటే వాళ్ళు ఇంకా ఇన్వాల్వ్ అవుతారు. అది చేయడానికి, ఆ యాక్టివిటీ చేయడానికి దే విల్ హ్యావ్ టు రెఫర్ సమ్ బుక్స్ అండ్ దెన్ దే మెయింటైన్ అ జర్నల్, హౌ మెనీ బుక్స్ దే హ్యావ్ రెడ్, అదంతా. ఇదంతా కాకుండా మాకు ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ డియర్ అనేసి. డియర్ అనేది డ్రాప్ ఎవ్రీథింగ్ అండ్ రీడ్. ఓకే. ఓకే, సో ఇట్స్ ఎ స్పెసిఫిక్ టైమ్ వేర్ యూ గివ్ దిస్ టైమ్ ఓన్లీ ఫర్ రీడింగ్. సో ఒక్కొక్కసారి మేము ఏం చేస్తామంటే డియర్ విత్ డాడ్, డియర్ విత్ మామ్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. ఓకే. అప్పుడు ఏంటంటే పేరెంట్స్ కూడా వస్తారు. ఓకే, సో పేరెంట్ అండ్ ద చైల్డ్ విల్ సిట్ అలాంగ్ ఇన్ ద స్పేసింగ్ అండ్ దే విల్ స్టార్ట్ రీడింగ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ టైమ్. దాని తర్వాత దెర్ విల్ బి లాట్ ఆఫ్ నరేషన్స్ ఫ్రమ్ చిల్డ్రన్ బికాస్ దట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. సో బేస్డ్ ఆన్ దట్ ఎక్స్పీరియన్స్ ఒకటి వాళ్ళు దే మైట్ హ్యావ్ రెడ్ సంథింగ్ about what they have read. The other thing is, how did it feel when you're reading alone, when you're reading with your dad or mom? This is another experience. So these kind of experiences we definitely create so that we encourage them into reading. Idi okati. Inkoti, as a part of the school policy, we do not allow chocolates and for birthday. Oh. Yeah. So as a part of birthday policy, there are no chocolates. Rather, the school policy says that they could donate one book to the library, school library, or get a sapling, either of it. Okay. So that's how it is, because we're concerned even about the environment and we wanted them also to understand. These are little ways in which, we make them also realize that this is of importance. So the other thing is keep chocolates and other things away because it's junk. It's not so good for health, kind of. So e-book, when they are bringing also, the child also looks at what book should I get, okay, and that I'm donating this particular book to the school. This kind of things come in. So that kind of values also they create, and we are giving this emphasis on reading. ఇది కాకుండా న్యూస్ పేపర్ ఇన్ ఎడ్యుకేషన్ అనేసి ఎన్ఐ ఉంది కదా, ఫ్రమ్ వేరియస్ న్యూస్ ఏజెన్సీస్. సో ఆ పేపర్స్ ఆర్ గివెన్. దెర్ ఆర్ చిల్డ్రన్ we give those papers to children and they go through those. There are some articles, there are some quizzes there. There's certain things only for children of students. Students level ni batti dantlo కంటెంట్ వాళ్ళు యాక్టివిటీస్ క్లాస్లో చేయడము, ఆ పర్టికులర్ యాక్టివిటీస్ టీచర్స్తో డిస్కస్ చేయడము. అలాగే ఈ స్కూల్స్లో ఏవైతే జరుగుతాయో దాని ఈవెంట్స్ అవి ఫోకస్ కూడా వస్తుంది అందులో. వీళ్ళు రాసిన పోయిట్రీ కానీ వీళ్ళ ఆర్ట్ వర్క్ అవి కూడా దాంట్లో పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఎంటైర్ థింగ్ స్పీక్స్ అబౌట్ that reading, while we practice this as a habit, we also need to put something, so you could put it as an expression, as in drawing or writing, and avi publish cheyadam kuda jarugutadi. So we have young authors also in our school, because now books, small books and small concepts they are authoring. They started to author. So we have book authors also. So without habit of reading, ఏది ఎక్కడ ఉంది, ఎంతవరకు ఉంది, అసలు సమూహంలో కానీ ఇన్ ద వరల్డ్ వాట్ ఆల్ ఎగ్జిస్ట్ అని రీసెర్చ్ చేయకుండా సంబడి కెనాట్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ ఆల్సో. కొన్ని థాట్స్ వస్తూ ఉంటుంది, సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వస్తేనే యూ విల్ గెట్ ఇన్ టు దట్ పర్టికులర్ లెవెల్. అండ్ దెన్ వీ ట్రై టు సీ దట్ ఇట్ ఈస్ కంటేజియస్, దట్ ఇట్ స్ప్రెడ్స్ ఫ్రమ్ one child. Everybody cannot do everything in the same way, but it is okay. We accept everyone. So those little pieces of art,
little pieces of, poetry, little, piece of articles, everything we exhibit in the class. And every term, everyone gets to see that also. లర్నింగ్ ఫేర్స్ అనేసి ఎవ్రీ మంత్ దెర్ ఇస్ అ ఫేర్. ఈ ఫేర్ ఏంటంటే ఆయా మంత్లో వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్ కానీ వాట్ ఎవర్ యాక్టివిటీస్ వాళ్ళు క్లాస్లో చేశారో అది మొత్తం ఆన్ డిస్ప్లే ఇట్ విల్ బి దెర్. పేరెంట్స్ ఆర్ ఫ్రీ టు కమ్ ఆన్ దట్ డే. వీ ఆల్వేస్ సెండ్ దమ్ దిస్ కమ్యూనికేషన్. అంటే మా స్కెడ్యూల్లోనే ఉంది. సో ఆ రోజు ఏం జరుగుతుందంటే ఆ మంత్లో వాట్ ఎవర్ దే హ్యావ్ లెర్న్డ్ పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు టు ఆల్ ద పేరెంట్స్. సో దే డివైడ్ అమంగ్ దెమ్ సెల్ఫ్, లైక్ ఎవరు మ్యాథ్స్ ఎవరు సైన్స్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ టీచర్. అండ్ వాళ్ళు దే విల్ ప్రెజెంట్. వాట్ ఎల్స్ అండి, వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ రైటింగ్, కొంతమంది కొన్ని ఆన్సర్స్ రాస్తారు, కొంతమంది కొన్ని ఆన్సర్స్ రాయరు. బట్ ఇలాంటి వాటికి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నప్పుడు వాళ్ళలో ఎంత కొలాబరేషన్ ఉంటుంది, ఎంత వాళ్ళు ఆలోచిస్తారు. నిజంగా చెప్పాలంటే ఐ విల్ టెల్ యూ మై వన్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు షేర్ హియర్. యాజ్ అ స్టూడెంట్ నేను నేర్చుకున్న దానికన్నా 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ నేను ఎప్పుడు నేర్చుకున్నాను వెన్ ఐ స్టెప్డ్ ఇన్ టు టీచింగ్. బికాస్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రీసెర్చ్ దట్ యూ డూ దెన్. ఒకళ్ళకి ప్రజెంట్ చేయాలి అంటే ఫ్రమ్ ఎనీవేర్ ఎనీ క్వశ్చన్ వుడ్ కమ్ కదా. సో యూ స్టార్ట్ లుకింగ్ ఎట్ ఇట్ ఫ్రమ్ దట్ యాంగిల్. So that is how the entire system works. So peer education and peer learning works very, very well. So ante maybe they are not able to put everything there, but definitely the thoughts are ingrained in them. That is very, very important. And that feeling that I am also a part of it, I can also do certain things, is the most important and most pleasant kind of feeling which every child should be having it. Nobody should feel that left out. Nobody should feel that I can't do anything. Exclude aina feel like exclude aina feeling undakudu. Exactly. The day somebody feels that, I think that's the worst kind of feeling. That hurt feeling we never allow anybody to everybody, whichever area it is. And that is what I think as a society, as a parent, different parents also, I think that acceptance is necessary. దేంట్లో అనేది లేదు, బట్ సమ్వేర్ యూ షైన్. అందులో ప్రతిసారి వీక్నెస్ని చెప్పి వాళ్ళని దెబ్బ కొట్టడం కన్నా వాళ్ళ స్ట్రాంగ్ ఏరియాస్ని వాళ్ళని అప్లిఫ్ట్ చేస్తే యాజ్ ఆ పర్సన్ యొక్క మొరాల్ ఎంత బూస్ట్ అయిపోతుందంటే ఇక దేనినైనా చేయొచ్చు. టైం పడుతుందేమో, ఇంకో 4 ఏళ్ళు, ఇంకో 10 సంవత్సరాలు, కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. But she is, but that's very important. Yeah. That is very important. It is very important to keep everything stress-free, Andy. So right things at the right time is very, very essential. So that's what I think, as a school, that's what all the Greek schools also provide. We keep educating our parents also on it. I think that is what for the parents also, to understand, to accept them, into... Yep. And not get into that marks and that bifurcation kind of thing. Exactly. That's where I think as a society we need to step up. That's what our national education policy also speaks now. Away from rote learning and keep the education as stress free. That's the thing. Yes ma'am, thank you so much ma'am. Yeah. Best wishes to you. Thank you so much. Andy. Thank you ma'am. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.